పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అంగన్వాడీ కేంద్రం మినీ గోకులాన్ని పరిశీలించిన కలెక్టర్, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో మమేకం వారి అభ్యసన సామర్థ్యాలను స్వయంగా తెలుసుకున్న కలెక్టర్ కార్యక్రమం కింద దగదర్తి మండలంలో అనాథవరం గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు 12 వరకు మొత్తం తిరగడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి క్షేత్రీయ స్థాయిలో అది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు, సిఓజెడ్పీ గారు, డిపిఓ, డ్వామా, డిఆర్డిఏ ఇలా జిల్లా సంబంధించిన ఆల్ హెచ్ఓడి అంటే 20 పైన హెచ్ఓడి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయి నాకు నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిషరీస్తో కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళు మా ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టేసి ఈ గ్రామం సంబంధించిన ఏమేమి కమ్యూనిటీ సమస్యలు ఉన్నాయి, ఇండివిజువల్ ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా దీనికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022, 23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అదే చాలా చోట్ల ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమిగా, లేకపోతే డీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మాకు ఏదో ఉపాధి చూపించండి అనేది ఈరోజు కోరారు. అన్ని గవర్నమెంట్ స్కీమ్ బాగానే జరగాలి, ఏమైనా గ్యాప్ ఉంటే కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక నెలలో గవర్నమెంట్ ఎలా చెప్తున్నారు ఆ స్థాయిలో జరగాలి అనేది ఆలోచన. నెక్స్ట్ ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి అది దీన్ని పరిష్కారం చేయడం, కొన్ని రాష్ట్ర స్థాయి సమస్య ఉంటే రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఇట్లాంటి ప్రతి మన జిల్లాలో 700 పైన గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తొందరగా పెట్టి కనీసం ఆల్రెడీ శాంక్షన్ ప్రోగ్రామ్ని 100% అవుట్కమ్ ఓరియంటెడ్గా పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆర్డీఓ గారిని ఈ ఏరియాలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఈ సర్వే చేయమని కోరుతున్నాను. త్వరగా ఈ నెలలో పూర్తి చేసుకొని ఎక్కడ ఎవరికి అర్హత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ ఉంది లేకపోతే డీకేటీ ల్యాండ్ ఉంది, ఆ రైట్స్ సరిగా చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఈ వేదిక పైన నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ గ్రామంలో కొన్ని శ్మశానం భూమి కానీ లేకపోతే స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, అంగన్వాడీలో టాయిలెట్, తర్వాత ముఖ్యమైన ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కడ ఉంది. ఈరోజు కూడా 2026లో కూడా ఈ గ్రామంలో 70 మంది దగ్గర ఆధార్ కార్డు లేదు. దీనికి మా PUITD ద్వారా ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో 3 రోజుల వరకు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆధార్ కార్డు లేకపోతే అస్సలు మంచి బతకలేరు. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది. కాబట్టి ఫస్ట్ ఇది మినిమం బేసిక్